మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనము. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. యేసు ప్రభువు ఈ లోకానికి రెండవసారిగా వచ్చినప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టినాం, నీ నామమున ప్రవచించినము, నీ నామమున అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసినాము అని చెప్తారు. కానీ అలా యేసునామంలో అనేకమైనవి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెను. ఈ మొత్తం సారాంశం ఏంటంటే, యేసునామంన అనేకమైన అద్భుతాలు కానీ, దయ్యాలను వెళ్ళగొట్టడం కానీ, స్వస్థతలు కానీ జరిగినప్పటికీ కూడా వారి హృదయం అనేది దేవునికి ఇష్టానుసారంగా బ్రతకలేకపోతే అలాంటి వారిని దేవుడు ప్రేమించడు. అలాంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. అలాంటి వారిని దేవుడు నరకాగ్నిలో పడవేస్తాడు. కాబట్టి యేసునామంలో అనేకమైనవి చెయ్యవచ్చును, కానీ వారి జీవితం అనేది సరిగా లేకపోతే, వారి జీవితం అనేది లోకానుసారంగా ఉండినట్లయితే, లోకానుసారంగా జీవించినట్లయితే వారు దేవునికి ఇష్టానుసారులు కారు. కాబట్టి మనము ఇవన్నీ చేసినప్పటికీ కూడా దేవునికి ఇష్టమైన వారముగా, దేవుడు చెప్పినట్లుగా జీవించగలిగితేనే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. యేసయ్య మాటలు ఎవరైతే వింటారో, వాటి ప్రకారం నడుచుకొని జీవిస్తారో అలాంటి వారిని మాత్రమే దేవుడు ప్రేమిస్తాడు. అలాంటి వారికి మాత్రమే పరలోక రాజ్యం ఉంటుంది. కాబట్టి యేసునామంన ఏమి చేసినప్పటికీ కూడా, అవి జరిగినప్పటికీ కూడా నీ జీవితం సరిగా లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు.